So what are the most common symptoms? ఇప్పుడు లైక్ ఐవ్ టోల్డ్ యూ, ఒకటి హార్ట్ బర్న్. హార్ట్ బర్న్ అంటే నార్మల్గా మనకి ఛాతిలో నొప్పి అవుతుంది అని అంటారు. సో యూజువలీ నార్మల్ పబ్లిక్లో ఉన్న అపోహ ఏంటంటే అన్ని చెస్ట్ పెయిన్స్ హార్ట్ రిలేటెడ్ అని చెప్పి అనుకుంటారు. సో హాఫ్ ఆఫ్ దెమ్ అది నాకు హార్ట్ పెయిన్ వచ్చింది. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ అందరికీ సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వడం ఇవన్నీ చూసి ప్రతి ఒక్క హార్ట్ బర్న్ని కార్డియాక్ దానికి కోరిలేట్ చేసుకుంటారు. యాంగ్షియస్నెస్, రెస్ట్లెస్ అయిపోతారు. సో ఇందులో ఏమవుతుందంటే ఆ రిఫ్లెక్స్ స్టమక్లో ఉండే యాసిడ్ కంటెంట్ రిఫ్లెక్స్ ఈసోఫేగస్లో వచ్చినప్పుడు ఆ సివియర్ ఈసోఫేగస్ పట్టేస్తుంది. అంటే సడన్గా పట్టేసినట్టు పెయిన్ సెన్సిటివ్ ఉంటుంది. మిడ్ పార్ట్ ఆఫ్ ఈసోఫేగస్ ఎస్పెషల్లీ పెయిన్ సెన్సిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే దిల్ హ్యావ్ సడన్ చెస్ట్ పట్టేసినట్టు పెయిన్ అవ్వటము, చెమటలు పట్టేస్తాయి, ఒకటేసారి చెమటలు పడి గాబరా పడిపోవడము, ఇవన్నీ అవుతుంటుంది. రెస్ట్లెస్ అయిపోతారు. సో దిస్ మిమిక్స్ అంటే కార్డియాక్ లాగా అనిపించింది, బట్ దీస్ ఆర్ నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్స్. నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్స్ అని అంటాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దాన్ని మనం హార్ట్ బర్న్ అంటాం. ఎదలో మండినట్టు అనిపించింది అని అంటారు. దట్స్ తెలుగులో మనం మామూలుగా చెప్పాలంటే దట్స్ కాల్డ్ హార్ట్ బర్న్. ఇంగ్లీష్లో హార్ట్ బర్న్, దీన్ని ఎదలో మండినట్టు అనిపిస్తుంది. ఇదే కొంచెం సివియర్ టైప్ రిఫ్లెక్స్ ఇంకా పైకి వచ్చేస్తే సోర్ థ్రోట్ రావటం, దగ్గు రావటం, కాల్డ్ యాజ్ ఆస్పిరేషన్స్ అవుతాడు అంటాము. ఆస్పిరేషన్స్ అంటే సడన్గా యూనో ఎక్సెస్ నాసియా లాగా వచ్చేసి లీకేసారు. సో దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్, అదే ఆస్పిరేషన్ అయిపోయి సడన్గా ఎక్కిలు హికప్స్ కొన్ని కండిషన్స్లలో. సో ఈ కండిషన్స్ అన్నీ దీనివల్లనే అవుతుంటాయి. ఈ సిమ్టమ్స్ మెయిన్గా మేనిఫెస్ట్ అయ్యేది హార్ట్ బర్న్, రిఫ్లెక్స్, సోర్ థ్రోట్, కాఫ్. ఎలాంటి లంగ్స్ క్లియర్ ఉంటాయి, పల్మాలజిస్ట్ దగ్గరకు పోతారు, ఏంటి డాక్టర్ పోతుంది, క్లియర్ ఉంటుంది. బట్ కంటిన్యూస్ రిఫ్లెక్స్ ఉండడం వల్ల స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ అనేది థ్రోట్లోకి రావటం, ఇవన్నీ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే థ్రోట్ అంతా బర్న్అవుట్ అయిపోతుంది. బర్న్అవుట్ అయిపోయినప్పుడు అది సోర్ థ్రోట్ లాగా వాయిస్ చేంజ్ అవ్వడం, ఇలాంటివన్నీ అవుతూ ఉంటుంది.